భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరించింది. అయితే టోకెన్ తీసుకున్న భక్తులు 1200వ మెట్టు దగ్గర కౌంటర్లో తప్పనిసరిగా టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన పెట్టింది. లేకపోతే దర్శనాలకు అనుమతించమని టీటీడీ నిర్ధారించింది. గతంలో శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్లు తీసుకుని భక్తుల తర్వాత వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. అయితే భక్తుల అవసరాన్ని దళార్లు, టాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ శ్యామలారావు పాత పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రయల్ రన్ చేస్తుండగా త్వరలో 6000 టోకెన్లను పెంచనున్నట్లుగా తెలిపారు. ఇక టీటీడీ తాజా నిర్ణయంతో దళారులకు చెక్ పెట్టినట్లయింది. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మరింత క్లియర్ గా చెప్పగలరా? బికాస్ వాళ్ళు కూడా ఆ మెట్టు వరకు వచ్చి ఆ టోకెన్ తీసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోరు అని గ్యారంటీ ఏంటి? అంటే ఖచ్చితంగా నడక మార్గంలో దివ్య దర్శనం టోకన్లు ఏడాదిన్నర క్రితమే టీటీడీ నిలిపివేసింది. అయితే పాత విధానాన్ని తిరిగి పునఃప్రారంభించాలని చెప్పేసి టీటీడీ భావించింది. కాబట్టి ప్రస్తుతము శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గం, ఈ రెండు మార్గాల్లో ప్రస్తుతం ట్రయల్ రన్గా శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఇస్తున్నారు ఈరోజు దివ్య దర్శనం టోకన్లు. అయితే రెండు చోట్ల 20,000 టికెట్లు గతంలో ఇచ్చేవాళ్ళు. అంటే నేను ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలోనే ఇక్కడ 14,000 టికెట్లు ఇచ్చేవాళ్ళు. శ్రీవారి మెట్టు మార్గంలో 6,000 టికెట్లు, అంటే 20,000 మందికి దివ్యదర్శనం టోకన్లు ఇస్తే గతంలో ఉన్నటువంటి పాత విధానాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్లు తర్వాత తీసుకున్నటువంటి టికెట్ని స్కాన్ చేసిన తర్వాతనే అలౌ చేసేవాళ్ళు. అంటే దీన్ని కొంతమంది దళార్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ కేవలం టికెట్ తీసుకొని ఇమ్మీడియట్గానే వాళ్ళు ఇతర వాహనాల్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది దళారీ వ్యవస్థను పోషించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు టికెట్ల కోసము పెద్ద ఎత్తున స్టాంపేన్ కూడా గతంలో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ అప్పట్లో పూర్తిగా సర్వదర్శనం టోకన్లకే పరిమితం చేసింది, దివ్యదర్శనం టోకన్లను పూర్తిగా ఆపివేసింది. అయితే ఇప్పుడు తిరిగి దివ్యదర్శనం టోకన్లు ఇవ్వడానికి ప్రధాన కారణం దళారీ వ్యవస్థను పూర్తిగా కంట్రోల్ చేయడం ఒకటి, మరోవైపు సులభతరంగా శ్రీవారి దర్శనం నడిచిపోయి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్లకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అదే రోజు దర్శనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చే భక్తుడికి ఈజీగానే దర్శనం అవుతుంది. పాత విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి టీటీడీ భావించింది. అందులో భాగంగానే ట్రయల్ రన్గా ప్రస్తుతము శ్రీవారి మెట్టు మార్గం నుంచి 2,500 టికెట్లు ఇస్తున్నారు. ఇవి 1,200 మెట్టు వద్ద స్కానింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి దర్శనానికి అనుమతిస్తారు. అయితే మీరు అలిపిరి దగ్గర కూడా త్వరలోనే ఈ రకమైన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కాలంగా మనం చూస్తున్నాము నడక మార్గంలో చిరుతలపై ఉంది కాబట్టి పూర్తిగా టోకన్ లేకుండానే భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తూ సర్వదర్శనం టోకన్ నుండి కూడా తిరుపతిలోనే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్త విధానం తీసుకోవడము, టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్యామలరావు వరుస తనిఖీలు నిర్వహించడము, మరోవైపు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం, సమీక్షలు నిర్వహించడము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకోవడం, పూర్తిగా అవగాహన కల్పించుకొని టీటీడీ మీద ఒక పట్టు సాధించే విధంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సమూలమైన మార్పులతో పాటు సంస్కరణలు తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పాత విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా భక్తులకు సంతృప్తికరమైన దర్శనం చేయించేందుకు వీలవుతుందన్నదే మొదటి నిర్ణయం. భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కంపార్ట్మెంట్ నిండిపోయి దాదాపు 2-3 కిలోమీటర్ల పైగానే భక్తులు బయట ఎందుకుంటున్నారు, వీళ్ళని ఎందుకు క్రమబద్ధీకరించి త్వరితగతిన షెడ్స్లో కానీ నారాయణగిరి షెడ్లో కానీ కంపార్ట్మెంట్లో కానీ ఎందుకు అనుమతించలేకపోతున్నాము, ఈ ఎక్సర్సైజ్ కూడా కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. కాబట్టి త్వరలోనే సామాన్య భక్తులు, సర్వదర్శనం చేసుకునే భక్తులు, నడిచి వెళ్ళి దివ్యదర్శనం చేసుకునే భక్తులకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకొని లక్ష్యంగానే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు, డీటెయిల్స్ అందించినందుకు.